ఆలోచిస్తున్నావు? రోజు రోజుకి ఇంత అందంగా ఎలా తయారవుతున్నావే? ఓ బావా, నీకు తెలియదా? ఈ మధ్య నువ్వు చాలా బిజీ అయిపోయావు. ఓ బావా, వర్క్ లోడ్ ఎక్కువైంది. ఇంకేమైనా చెప్పు. నువ్వంటే నాకు సిగ్గు బావా. అవునా? నీ సిగ్గు తీర్చేస్తాను లేరా. హలో బావా, ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? నిద్ర వస్తలేదు. రా బావా. రేపు చూసుకుందామే, పడుకో. ఒక్కదాన్నే పడుకోలేకే కదా. బావా, నిద్ర వస్తలేదని చెప్పినా కదా. రా బావా ప్లీజ్, ఇప్పుడే రా. మాట్లాడుతుంటే కట్ చేస్తున్నావేంది బావా? ఏంది ఊరికే కట్ చేస్తుండు? పని పట లేకపోతే సరి. ఏమైంది దీనికి? రావే బావా, ఫోన్ మర్చిపోయావు. సరే బంగారు, ఆఫీస్కి వెళ్ళొస్తాను. బాయ్ తల్లి. అవునవును, మీ బాస్ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తొందరగా వెళ్ళు బావా, లేట్ అయిపోతుంది. వెళ్ళు బావా, వెళ్ళు. ఏంటి తేడా పడుతుంది? సరే, ఓకే, బాయ్. సరే. చూడు బాబు, ఈరోజు ఏదేమైనా కథ ఓకే చేస్తున్నాం. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. హో, ఆ పొడ్డు బాబు చెప్పింది నీ గురించేనా? నీ పాసు గోలా. థ్యాంక్ యూ సార్. ఏంది ఇంత లేటు? గంట నుండి నేను హీరో వెయిటింగ్ ఇక్కడ. అదేం లేదు సార్, కాస్త ట్రాఫిక్లో లేట్ అయింది. సర్లే కానీ నీ కథ ఏం చెప్పు, విని తరిస్తాం. అసలే గంట నుండి కుతూహలం తట్టుకోలేకపోతాం ఇక్కడ. మా హీరో అయితే మరీను. ఎస్ బ్రో. ఓకే సార్. ఓపెన్ చేస్తే అమ్మాయి అబ్బాయి అలా క్యూట్గా చూసుకుంటూ ఉంటారు. ఇద్దరు లిప్ లాక్ పెట్టుకోవటానికి రెడీ అయ్యారు. అలా క్యూట్గా దగ్గర అయ్యారు. అదే టైంలో బుల్లెట్ ఇద్దరు పేదల్లోంచి దూసుకెళ్ళిపోయింది. ఇది సార్ ఫస్ట్ షాట్. ఏందబ్బా ఇదే ఓపెనింగ్ షాట్ ఎలా తీశాడు? మనం సినిమా హిట్ కొట్టిట్టే. అవును సార్. ఆ తర్వాత హీరో ఒక దెబ్బకి 100 మంది కొట్టుబడేస్తాడు సార్. ఇది లాస్ట్ షాట్. ఓపెనింగ్ బాగానే ఉంది కానీ జస్ట్ మిడిల్ అండ్ ఎండింగే కొంచెం డ్రాప్ అయినట్టుంది బ్రో. డ్రాప్స్ డ్రాబ్యాక్స్ కాదు, ఒక మంచి ఇంగ్లీష్ మూవీనో, డచ్చో, స్పానిషో, కాదు కొరియన్నో కాపీ చేద్దాం. ఏమంటావు హీరో? ఎగ్జాక్ట్లీ సార్, నేను అదే అనుకుంటున్నాను. ఏంటంటావు డైరెక్టరు? అంటాకేం లేదు సార్, ఇద్దరు కలిసి ఒక మంచి కొరియన్ మూవీ చూసుకొని చేసుకోండి. గుడ్ బై. దీని అన్న జీవితం ఈ సిట్టింగ్ కూడా తగ్గింది. ఏందయ్యా ఇదే? ఐ డోంట్ నో సార్. ఏంటి మామా? అల్లుడు ఏంటి బాగా బిజీగా ఉన్నట్టున్నావు? ఏం ప్రాజెక్ట్ చేస్తున్నావు ఏంటి? ఏం లేదు మామా, ట్రై చేస్తున్నా ఏదైనా పని అవుద్దని. నేను చెప్పినట్టు చేస్తే
నీకు పని అవుద్ది అల్లుడు. ఏంటి మామా? పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ అదే పని చేసి పైకి వచ్చారు అల్లుడు. అదే ఏంటి మామా? ఏముంది అల్లుడు, కాపీ అల్లుడు, కాపీ కొట్టి పడే. మామా వాళ్ళు కొట్టడం కాదు, ఇక్కడ ప్రతి ఒక్కడు అదే పని చేస్తున్నాడు. ఇప్పుడు ట్రెండ్ అదే మామా. అవునా? అప్పుడు సింహం వచ్చి కుందేల్ని కిచ్కిచ్చు కిచ్కిచ్చు అంది. ఇప్పుడు ఫోన్ చేస్తుంది ఇంటికి. ఇంతకి ఇది ఎక్కడుంది? ఏంటి తర్వాత డిష్యూ 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 అని కొట్టుకున్నాయి. రాదా పాపం చూసుకో, నాకు కాస్త పని ఉంది. బావా నువ్వు చూసుకో, ఈరోజు నాకు చాలా టైర్డ్గా ఉంది. నేను రెస్ట్ తీసుకుంటా. చాలా వీక్గా ఉంది ఎందుకో. సర్లే, చేసేదే ఉంది, నువ్వు పడుకో. మహి చెప్పు. ఎప్పుడు వస్తున్నావు? ఈరోజు రావడం లేదు, మెక్క ఒంట్లో బాగాలేదు, నేను రాను. ఇంది ఇదొక సాక? నీ పెళ్ళం పక్కలో పడుకోనికి పిల్లకు బాలేదు, తల్లికి బాలేదు అన్న అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు? ఏయ్, నేను అబద్ధం ఆడాల్సిన పని లేదు. మూసుకొని ఫోన్ పెట్టు. దీనమ్మ ఏంటిది ఇలా మాట్లాడుతుంది? నీకోసారి చెప్తే అర్థం కదా? ఇక్కడ నా సిచ్యువేషన్ ఏంటి, నువ్వు మాట్లాడేది ఏంటి? వస్తావు కదా, నీ పని చెప్తా. నువ్వు పడుకోయి తల్లి. లైట్స్ ఆన్, కెమెరా, యాక్షన్. ఏమయ్యా బాబు, ఏంటి విషయం? ఏంటి ఈ మధ్యన కనబడలేదు? ఏం లేదు, సినిమా ఒకటి పట్టినా సార్. గుడ్, వెరీ గుడ్. ఏంటి విషయం, ఇలా వచ్చా? ఏం లేదు సార్, మావాడు ఇట్రావే ఇట్రా. మావాడు సార్ కృష్ణ. నమస్తే సార్. వెరీ గుడ్ టాలెంటెడ్. మీ దగ్గర కొంచెం పని నేర్చుకుంటారని తీసుకొచ్చిన సార్. అవును సార్. తెలుగు బాగా వచ్చా? వచ్చు సార్. రౌంటింగ్ ఇస్తావా? ఇస్తాను సార్. ఇస్తాడు. ముంబై ఏరియా అది, తెలుగు రాదు, బాగా ప్రాక్టీస్ చేయించు. అలాగే సార్. తీసుకో తీసుకో తీసుకో. మా మామ సార్ మంచి ఆర్టిస్ట్. నమస్కారం. నువ్వు వెళ్ళవా, పని చూసుకో. ముందు నీ పని చూసుకో. పిట్ట సార్. అదే సార్, పిట్టల ద్వారా పెట్టండి. యూట్యూబ్ లో మనల్ని చంపుతుంటాడే. యూట్యూబ్ లో చూసాను, యూట్యూబ్ పగిలిపోతుంది. టైర్ సైకిల్ టూ పగిలిపోయినట్టు పగిలిపోతుంది మనోడు. ఓహో, కొంచెం ఛాన్స్ ఉంటే చెప్పండి సార్. ఓకే పెట్ట పక్కనుండు. ప్రొడక్షన్ టైర్ తీసిరా. ఇంకేంటి బాబు విషయాలు? ఏం లేదు సార్, మీరు ఒక్కసారి ప్రొడ్యూసర్ గారి దగ్గరకు వచ్చి కథ చెప్తే నేను అంతా లైన్అప్ చేసేస్తాను సార్. ప్రొడ్యూసర్ గారు ఒక్కసారి కథ వింటున్నారు, మీరు చెప్పేస్తే పెద్ద పని. ఓకే, ఆఫ్టర్ షూట్ విల్ డిస్కస్. ఓకే రెడీ. సీన్ ఏంటంటే, నీ భర్త నిన్ను బాధ పెడుతున్నాడు, నువ్వు మీ అమ్మకి విషయం చెప్పి పుట్టింటికి వెళ్ళిపోదామని చూస్తావు. ఇది సీను. కృష్ణ చెప్పావు కదా, ప్రాంటింగ్ ఇవ్వు. ఎస్ సార్. మేడం ఫస్ట్ ఈ డైలాగ్ మేడం, ఇది నెక్స్ట్ షాట్ మేడం. రెడీయా మేడం? ఓకేనా మేడం? రెడీయా కదా? నెక్స్ట్ ఇలా ఏం చెప్తాను మేడం, ఓకేనా? అవుట్. రెడీ కృష్ణ? ఫీల్ క్లియర్. రెడీ సార్. ఓకే ఓకే సార్. వి గో ఫర్ టేకింగ్ యాక్షన్. అమ్మా అమ్మా, ఆ ఎదతో కాపురం చేయలేను. ఆ ఎదవతో కాపురం చేయలేను. వాడనే మాట్లాడి నా రక్తం మరిగిపోతుంది. వాడనే మాటలకి నా రక్తం మరిగిపోతుంది. మనసు విరిగిపోతుంది. మనసు విరిగిపోతుంది. నేను వాడిని వదిలి నీ దగ్గరికి వచ్చేస్తానమ్మా. వాడిని వదిలి నీ దగ్గరికి వచ్చేస్తానమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. మాటికి చేయకు. మాటికి చేయకు. నేను షార్ట్ లో ఉన్నాను. నేను షార్ట్ లో ఉన్నాను. ఏయ్ కృష్ణ, హలో, వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఫోన్ పెట్టి ఫోన్ పెట్టి. డైరెక్టర్ గారు, ఏంటి ప్రాంప్టింగ్? వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఏయ్ కృష్ణ, ఏయ్ ఏమయ్యా బాబు ఇది? చిన్న సెటప్ అంతే. సరే, సెటప్ గెటప్ చెప్పు. ఏందా నువ్వు? సారీ సార్, సారీ సార్. ఏయ్ ఇమిడియట్లీ వన్ మోర్. ఓకే సార్, ఓకే సార్. రెడీ కెమెరా? రెడీ సార్. రెడీ అమ్మా? రెడీ సార్, రెడీ. యాక్షన్. అమ్మా అర్థం చేసుకో అమ్మా. అమ్మా అర్థం చేసుకోమ్మా. నా గుండెలు పిండేసే మాట్లాడుతున్నాడమ్మా మనిషి. నా గుండె పిండేసే మాట్లాడుతున్నాడమ్మా మనిషి. అతననే ప్రతి మాట నా గుండెల్లో. అతననే ప్రతి మాట నా గుండెలో. వీడికి అసలు గుర్తుందా? ఏం చేస్తున్నాడు? డైరెక్టర్ గారు, వాట్ ఇస్ దిస్
నాన్సెన్స్. ఏందయ్యా ఇది బాబు? డైరెక్టర్ గారు నా మూడ్ అప్సెట్ అయింది. బ్యాకప్. ఏ శివారెడ్డి చూడవయ్యా. ఏందయ్యా ఇది? సార్ ప్లీజ్ సార్ ఎల్లవయ్యా. ఏందా నువ్వు? సారీ పద పద. అరే శంకర్ ఎక్కడ్రా? పండి అప్సెట్ చేస్తే షూటింగ్ దొబ్బితే దొబ్బింది కానీ పార్టీ మాత్రం అద్రిందండి. వావ్ సూపర్ అన్న. ఇదిగో తీసుకో. హలో ఏంటో చెప్పు. నీ వల్ల సినిమా తప్పింది. ఇప్పుడు ఏం చేయమంటావే? రేపటి నుంచి నేను ఏం చేయమంటావు చెప్పు. ఏందే లొల్లి దిమాగ్ ఖరాబ్ చేస్తున్నావు? ఆడడానికి వస్తే రిలాక్స్ ఉండు. పెట్టవే ఫోన్ పెట్టు. కృష్ణ గారు ఏందండి మందు మనశ్శాంతిగా తాగనీయకుండా? కూల్గా ఉండలుడు. హలో ఇంటికి వస్తే సాగు చెప్తాను నిన్ను. ఇవాళ జాబ్ పోయింది ఏం చేయమంటావు? హలో ఏందే మళ్ళీ లొల్లి దిమాగ్ ఖరాబ్ చేస్తున్నావు? పీస్ కోసం వస్తే ఈ అమ్మ దీంతో అనుకుంటే నీళ్ళు లేటరా మధ్యలో. నీ అబ్బా నా మాట వినండి. పదండి.